మార్నింగ్ వెల్కమ్ టు 6 టీవీ నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే విశాఖ జిల్లా అగనంపూడి టోల్ గేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టోల్ గేట్ను వెంటనే ఎత్తేయాలని టీడీపీ నాయకులు కాలనీవాసులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టోల్ గేట్కి ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మూసేసిన ఈ టోల్ గేట్ని వైసీపీ హయాంలో అక్రమంగా ప్రారంభించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. టోల్ గేట్ మూసేసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. మరి అగనంపూడి టోల్ గేట్ సమస్యలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకాలు చూస్తుంటే మనకి ట్యాక్సుల రూపంలో కానీ ఎన్నో కబ్జాలు ఈ రోజు మన ప్రజల దగ్గర నుంచి వసూలు చేసుకుంటూనే వస్తున్నారు. మరి అదేవిధంగా మరి గతంలో చూస్తున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వంలో మరి టోల్ గేట్ అగనంపూడి టోల్ గేట్ అన్నది నిర్మూలించడం జరిగింది. ఏదైతే అనకాపల్లి నుండి అలాగే గాజువాక్కి మధ్యలో ఉన్నటువంటి ఈ టోల్ గేట్ని మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నిర్మూలించడం జరిగింది. దీన్ని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పునరావృతం చేసి టోల్ గేట్ విషయంలో వసూలు చేయడం మొదలుపెట్టారు. ఈ టోల్ గేట్ ఎంత సమస్యగా మారిందంటే ప్రజలకి ఒక ఊరు మధ్యలో టోల్ గేట్ అన్నది ఏంటనేది అని చెప్పి ప్రజలందరూ కూడా ఎన్నిసార్లు ధర్నాలు చేసినా ఎన్నిసార్లు ఖండించినా కూడా దీన్ని ఎవరు కూడా పట్టించుకునే అధికారులు కూడా పట్టించుకునే నాదిదే లేరు. అయితే మరి అగనంపూడి టోల్ గేట్ సమస్యలు మరి రాష్ట్ర వ్యాప్తంగా